బయటికెళ్ళినప్పుడు ఏం చేశానంటే చింత చిగురు కనిపించిందండి. ఈ రొయ్యల్లో గోంగూర అయితే టేస్ట్ అయితే ఇంకా బావుంటది. ఒకసారైతే నేను ఇలా చింత చిగురేసి రొయ్యల్లో అయితే వండాను. చాలా నచ్చింది నాకు. ఇదిగోండి ఇలా పచ్చి రొయ్యలనైతే ముందే నేను పసుపు, ఉప్పు, కారం అన్నీ కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా స్టవ్ మీద పెట్టి మనకు ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేటట్టు లైట్‌గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి, ఇలా కట్టర్‌లో వేసుకున్నామనుకోండి మనకు పని కూడా తొందరగా అయిపోతుంది. ఇది కూడా నాకు చాలా యూజ్ అవుతుందనమాట. ఇలా మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టుకొని, ఇదిగో కొద్దిగా ఆయిల్ కూడానే ఎక్కువ పట్టదు. ఎందుకంటే నేను ఫస్టు రొయ్యలనైతే ముందే ఫ్రై చేసి పెట్టాను కాబట్టి ఆయిల్ కొద్దిగా వేసుకున్నా మనకు సరిపోతుంది. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయినాక మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటే ఈ 2 కలిసి ఫ్రై అయిపోతాయండి. చాలా ఈజీగా వండేసాను నేనైతే. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇదిగోండి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ మసాలాలన్నీ వేసేసి నేనైతే ఇది కొద్దిగా లో ఫ్లేమ్‌లో పెట్టి చక్కగా ఈ ఉల్లిపాయలు ఇదంతా ఈ గ్రేవీని చక్కగా మగ్గనిచ్చాను. చింత చిగురునైతే నీట్‌గా కడిగేసి ఏదైనా కాడలు ఉన్నాయనుకోండి, ఆ కాడలు తీసేసి మనం ఇలా చేత్తో నలిపిస్తే ఇదేం కట్ చేయక్కర్లేదు. ఇలా చేత్తో నలిపేసామంటే చక్కగా నలిగిపోతుంది. ఈ ఫ్రై చేసుకున్న పచ్చి రొయ్యలను కూడా వేసేస్తున్నాను చూడండి అదే గ్రేవీలో. కాసేపు మనం అలా మూత పెట్టామంటే ఈ గ్రేవీలో చక్కగా ఈ పచ్చి రొయ్యలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి. చాలా ఈజీ అండి. తొందరగా అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగొచ్చింది. నేనెప్పుడైతే పచ్చిరొయ్యలు, గోంగూర నాకు చాలా ఇష్టం. ఎప్పుడు పచ్చిరొయ్యలు, గోంగూరే వండుతాను నేను. ఇంకా మా పిల్లలకైతే ఒక్కోసారయితే మామూలుగా ఇంకా ఊరికే ఉప్పు, కారం అలా కలిపేసి లైట్‌గా ఫ్రై చేస్తాను. అది కూడా బావుంటది. ఇదైతే మనం ఇలా చపాతీలో గానీ, బ్రౌన్ రైస్‌లో ఎందులో అన్నా తినొచ్చండి. ఇదిగోండి ఇంకా సన్నగా నలిపేసిన చింత చిగురును కూడా వేసేసి ఒక్క 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టామంటే చక్కగా మగ్గిపోతుంది. టేస్ట్ అనేది చాలా బావుంది. ఈసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.